నీళా తుంగస్తన గిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్థ్యం స్త్వం శృతి శత శిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం స్రజిని గళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. ఈనాటి పాసురంలో అమ్మ ఆండాళు తల్లి పరమాత్మ యొక్క ఆశ్రిత రక్షణా స్వభావాన్ని మరి ఆయా అవతారాలను బలపరాక్రమాలను అన్నింటినీ ప్రశంసిస్తూ వాటికి రక్ష పెడుతూ నిన్నటి 24వ పాసురాన్ని దర్శింపచేసింది కదా. ఆ గోపికల యొక్క ప్రేమను వాగ్వైభవాన్ని చూసి పరమాత్మ చాలా సంతోషించాడు. తన కోసం ఇంత శ్రమపడి వచ్చినటువంటి ఆ గోపికలు ఏది కోరినా తప్పకుండా నెరవేరుస్తాను అని వాళ్లకు చెప్పాడు. అప్పుడు గోపికలు అంటున్నారు, ఓ పరమాత్మ, నిన్ను సేవించి మంగళం పాడడం అనేటటువంటిదే మాకు ప్రధానమైనటువంటి ప్రయోజనము. అటువంటి ఆ ప్రయోజనాన్ని కోరేటటువంటి మేము నీ గుణ సంకీర్తనం చేసేటప్పుడు నీకోసం వచ్చినప్పుడు నీకోసము రావడం అనే దాంట్లో రాత్రి అని, మంచు అని, చీకటి అని, శ్రమ అని ఇవన్నీ ఏవి ఆటంకాలుగా మేము భావించము అని చెప్తూ, నీ స్వరూపాన్ని తెలిసినటువంటి మేము నీ జన్మ వృత్తాంతాన్ని కూడా, నీ కృష్ణావతార రహస్యాన్ని కూడా మేము తెలిసినటువంటి వాళ్ళము పరమాత్మ అని చెప్తూ దాన్ని కీర్తించడం, ఆ పరమాత్మ లీలలను కీర్తిస్తూ ఆ జన్మ వృత్తాంతాన్ని కీర్తించడం అనేటటువంటి దాన్ని ఇక్కడ మనకు చెప్తున్నారు. అంటున్నారు, శ్రీ మహాలక్ష్మియే పొందదగినటువంటి ఐశ్వర్యము కళ్యాణ గుణాలు కలిగినటువంటి పరమాత్మవు నీవు. ఎలాగంటే లోకాలకు తండ్రివైనటువంటి నీవు ఒక తల్లి కడుపున కుమారునిగా జన్మించావు, ఇంకొక తల్లికి కొడుకువై అపురూపంగా పెరిగావు అని చెప్తూ, నీ శత్రువైనటువంటి కంసునిలో పగను పెంచి వాణ్ణి త్రుంచివేసి ముక్తినిచ్చినటువంటి నీవు మమ్మల్ని అనుగ్రహించి పర అనేటటువంటి సాధనాన్ని అనుగ్రహించు అని ప్రార్థించడము, శరణు వేడడము పాసురంలో మనకు తెలుస్తూ ఉన్నది. పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం. ஒருத்தி மகனாய் பிறந்து ஓரிரவில் பொருத்தி மகனாய் வழித்து வளரா தரிக்கிலானாகித்தான் தீங்கு நினைந்தா கருத்தை பிழாப்பித்து கஞ்சன் வயித்தில் நெருப்பென்ற நின்ற நெடுமாலே உன்னை அறுத்தித்து ஒந்தோம் பரதருதியாகில் திருத்தக்க செல்வமும் சேவகமும் யாம் பாடி வருத்தமும் தீர்ந்து மகிழ்ந்து ఏలోర్ ఎంపావాయ్. ఒరుత్తి మగనాయ్ అని అంటున్నారు, ఒక తల్లికి కొడుకువై పిరందు అంటూ జన్మించి అంటున్నారు. అలాగే ఒరుత్తి మగనాయ్ ఒళిత్తు వళర, ఓరిరవిల్ ఒరుత్తు మగనాయ్ ఒళిత్తు వళర అంటే 3 విషయాలను సాటి లేనివిగా చెప్తున్నారు. కన్న తల్లి, పరమాత్మను కన్న తల్లి అయినటువంటి ఆమెను సాటి లేని తల్లి అంటున్నారు. ఆమె ఎలాగా అంటే గొప్ప వాళ్ళైనటువంటి వాళ్ళ పేరును చెప్పకూడదు, పెద్దవాళ్ల పేరును పలకకూడదు అన్నట్టుగా ఆ దేవకీ దేవి పేరును తీసుకోకపోవడం తెలుస్తూ ఉన్నది. ఓరిరవిల్ ఒక సాటి లేని రాత్రి, ఆ సాటి లేని రాత్రిలోనే అంటే అంతకు ముందు అటువంటి రాత్రి లేదు, ఆ తర్వాత అటువంటి రాత్రి రాదు అని కూడా చెప్పబడ్డటువంటి రాత్రి. ఎలాగా అంటే కృష్ణస్వామిని మధుర నుంచి కంసుడున్న మధుర నుంచి ఆ యమునా నదికి ఆవలి తీరంలో ఉన్న నందవ్రజానికి యశోదమ్మ దగ్గరికి వసుదేవుడు చేర్చినటువంటి రాత్రి కాబట్టి అటువంటి ఆ రాత్రిని కూడా ఓర్ ఇరవిల్ ఒక చీకటి వేళ, ఒక రాత్రి వేళ అని చెప్తూ ఒరుత్తి మగనాయ్ ఒళిత్తు వళర అని చెప్తున్నారు. ఒక సాటి లేని తల్లి దగ్గర అంటూ ఆ సాటి లేని తల్లి, అద్వితీయమైనటువంటి తల్లులు వీళ్ళిద్దరూ కూడా. అందుకని వారి వైభవాన్ని చెప్పడం చేస్తూ ఉన్నారు. ఆ తల్లి దగ్గర, యశోదమ్మ దగ్గర నువ్వు దాగి పెరిగావు అని చెప్పడం మనకు తెలుస్తూ ఉన్నది.
కృష్ణస్వామి దేవకీదేవి కుమారుడుగా అవతరించినప్పుడు చతుర్భుజాలతో శంఖచక్రాది ఆయుధాలతో అలంకారాలతో అద్భుతమైన శిశువుగా అవతరించినటువంటి సన్నివేశంలో వసుదేవుడు ఆ కుమారుణ్ణి చూసి ఆనందంలో మనస్సులోని 10,000 గోవులను దానం చేసినట్లుగా మనకు భాగవతం తెలియజేస్తూ ఉన్నది. అయితే ఈ కృష్ణుడు ఇలా తన కుమారుడిగా అవతరించాడని తెలిస్తే కంసుని వలన ఏమి ఆపద కలుగుతుందో అని దేవకీదేవి వాటి ఆభరణాలను అలాగే ఆయుధాలను ఆ దివ్య శిశువు రూపాన్ని ఉపసంహరించుకోమని కోరడం కూడా మనకు తెలుస్తూ ఉన్నదనమాట. ఆ పురుషోత్తముణ్ణి అనేక విధాలుగా స్తుతిస్తూ ఓ పరబ్రహ్మ స్వరూపమా అంటూ శరణు వేడుతూ, స్వామి కంసుని వల్ల నీకేదన్నా ఆపద కలుగుతుందేమో అని నిశ్చలమైనటువంటి బుద్ధి లేని నాకు భయం కలుగుతున్నది, నీవు నా కుమారునిగా జన్మించినట్టు అతనికి తెలియనీయకు అంటూ అతన్ని ఉపసంహార విశ్వాత్మన్ అంటూ ఆ దివ్య రూపాన్ని ఉపసంహరించుకోమని కోరడము మనకు భాగవతం చెప్తూ ఉన్నది. మరి యశోదమ్మ దగ్గర ఆ యశోదమ్మకు ఆ చీకటి వేళ ఆ రాత్రి తనకు కొడుకే పుట్టాడో కూతురే పుట్టిందో కూడా తెలియనటువంటి స్థితిలో ఉన్నది. ఆ కూతురుగా పుట్టిన యోగమాయను వసుదేవుడు తీసుకొని వెళ్ళాడు. కృష్ణుడు యశోదమ్మ కొడుకే అని నందవ్రజంలో అందరూ భావిస్తున్నటువంటి సమయము. ఎక్కడన్నా చిన్న పిల్లవాడు పుట్టాడంటే ఆడవాళ్ళకు ఎక్కడ లేని ఉత్సాహం కదా, వాళ్ళందరూ కూడా వెళ్ళొస్తున్నారు, చూసొస్తున్నారు, మళ్ళీ మళ్ళీ వెళ్తున్నారు, అనుకుంటున్నారు ఏమి నోము ఫలమో ఇంత ప్రొద్దొక వార్త వింటి మబలలార వీనులలర మన యశోద చిన్ని మగవాని కనెనట చూచివత్తమమ్మ సుధతులారా అంటూ వాళ్ళందరూ ఒకరినొకరు కలుపుకుంటూ వెళ్ళి ఆ చిన్నారి కృష్ణుడిని చూసి ముచ్చట పడిపోతే ఆ చిన్ని కృష్ణుణ్ణి చక్కగా కృష్ణుని బాల్య లీలా వినోదాలన్నీ చూడనోచినటువంటి తల్లి యశోదమ్మ కాబట్టి ఒరుత్తి మగనాయి వళిత్తు వళరా అంటూ దాగి అపురూపంగా పెంచబడినటువంటి వాడా అని అంటూ అలా హాయిగా పెరుగుతున్నటువంటి నిన్ను చూసి ఓర్వలేని వాడైనటువంటి కంసుడు నిరంతరము కూడా నిన్ను చంపే మార్గాలను వెతుకుతూ ఉండగా ఎన్నెన్ని మార్గాలు వెతికాడు. ఒక పూతనను పంపాడు, ఇంతకు ముందే చెప్పుకున్నాం మనము, శకటాసుర భంజనము, పూతనా సంహారము, కపిత్తాసురుడు, వత్సాసురుడు, ఇలా రాక్షసుల పరంపర కదా. అలా చంపే మార్గాలు వెతుకుతూ ఉండగా అతని అభిప్రాయాన్ని సాగనీయక ఆ కంసుని కడుపులో చిచ్చువై వానిని సంహరించి ముక్తిని అనుగ్రహించినటువంటి స్వామి, ఆశ్రిత రక్షకుడవైనటువంటి నిన్నే కోరి మేము వచ్చామయ్యా. సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మియే పొందదగినటువంటి, పొందాలని కోరుకునేటటువంటి మహదైశ్వర్యం కలిగినటువంటి వాడవు నీవు. నీ ఐశ్వర్యాన్ని, నీ వీర చరితమును కీర్తిస్తున్నటువంటి మాకు పరను అనుగ్రహించు పరమాత్మ అంటూ స్వామిని గానం చేస్తూ గోపికలు ఆనందించడం అనేటటువంటిది ఈనాటి 25వ పాసురం మనకు దర్శింపచేస్తూ ఉన్నది. ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం.